నేరుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. సిట్టు బాబు స్కిట్టు చంద్రబాబు స్క్రిప్ట్కు అనుగుణంగా నివేదిక రెడీ. అందుకే సిట్ ఇన్ఛార్జిగా జీ హుజూర్ అనే అధికారికి బాధ్యతలు. టీడీపీ కార్యాలయంలో తయారైన నివేదికపై సంతకమే తర్వాయి. తద్వారా తిరుమల ఆలయ ప్రతిష్టపై మరో మచ్చకు కుట్ర పన్నారు అని చెప్పి సాక్షి పేపర్ ఒక వార్త రాసింది. ఎన్నికల్లో టీడీపీ కూటమి అక్రమాలకు బహిరంగంగా సదరు ఐజీ వత్తాసు. నాడు పల్నాడులో పచ్చమొక్కల అరాచకానికి అండ. ఊళ్ళు రావణ కాష్టగా మారిన స్పందించిన వైనం. ఇలాంటి అధికారిని నిష్పక్షపాతంగా పనిచేస్తారన్నది నీటిపై రాతలే. ఇలాంటి అధికారి నిష్పక్షపాతంగా పనిచేస్తారన్న ఆలోచన కానీ ఆశించటం కానీ నీటిపై రాతలే. శ్రీవారి లడ్డుపై దుష్ప్రచారం తన మెడకే చుట్టుకుంటుందో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దాని నుంచి తప్పించుకోవడానికి తన నమ్మకస్తులతో కూడిన సొంత టీంకు తూతూ మంత్ర దర్యాప్తు బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశమైంది. చంద్రబాబు అండ్ గ్యాంగ్ ఆరోపిస్తున్నట్టు తిరుమల లడ్డు తయారులో నిజంగానే కల్తీ నెయ్యి వాడి ఉంటే అత్యున్నత స్థాయి దర్యాప్తు జరిపించడానికి ఎందుకు వెనకాడుతున్నారనే ప్రశ్నలకు వారి వద్ద సమాధానం లేదు. ఈ వ్యవహారంపై సిబిఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రపంచవ్యాప్తంగా యావత్ హిందూ భక్తులందరూ ముక్తకంఠంతో అడుగుతున్న పరిస్థితి. డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రభుత్వ పెద్దల తీరు పట్ల టీటీడీ ఈవో 2 నాలుకల ధోరణిపై సర్వత్రా అనుమానాలు ఉన్నాయి. పెళ్లి విక్తుండటంతో చంద్రబాబు నష్ట నివారణలో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ బృందానికి నాయకత్వం వహించే ఐజీ సర్వం భ్రష్టిపట్టించే అధికారికి ఇప్పటికే పేరుగాంచారు. ఇప్పుడు అధికారి టీడీపీ కేంద్ర కార్యాలయంలో తయారయ్యే నివేదికపై సొంతకం మాత్రం చేయాల్సి ఉండటంతో ఎలాంటి సందేహము లేదు. ఇది ఈయన గుంటూరు రేంజు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి. ఈయన పైన ఎన్నికల టైంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. ఎన్నికల కోడ్ సమయంలో ఎన్నికల కోడ్ని అడ్డం పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ ద్వారాగా దగ్గుబాటి పురంధరేశ్వరి లెటర్ రాసి ఏ ఎస్పీని ఏ పోలీస్ అధికారిని ఐజీని ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ చేయించి ఈయన గుంటూరుకు ట్రాన్స్ఫర్ చేయించారు. చేస్తే విచ్చలవిడిగా తెలుగుదేశం పార్టీ ముఖలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బూతులలో పోయి దౌర్జన్యాలు చేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కొట్టినా పట్టించుకోలేదని సాక్షి పేపర్ చెప్పింది. వైఎస్ఆర్సీపీ కూడా అప్పట్లో ఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అనేవాళ్ళు జీ హుజూర్ అని చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసే అధికారి అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేశారు. దానిపైన పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చినాయి. ఇక ఆయన్ని పెట్టారు. ఇప్పుడు ఈ లడ్డు పైన కల్తీ జరిగిందా లేదా అనే దానికోసం ఎంక్వైరీ కోసం గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని పెట్టారు. ఇక సిట్టు స్టాండే. వాస్తవంగానే అసలు ఇప్పుడు ఉన్న సిట్లు ఏ ప్రభుత్వాలు వేసినా అది ఏ పార్టీ అయినా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఉన్నా, తెలుగుదేశం పార్టీ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ప్రభుత్వంలో ఎవరున్నా వాళ్ళు సిట్టు వేశారంటే అది సిట్టు సిట్టేగా తప్ప అది ఫలితాన్ని తీసుకొచ్చే సిట్టు కాదు. నిజమైన ఎంక్వైరీ చేసే సిట్లు కావు. మనం చూసినాం చాలాసార్లు, దాంట్లో డౌటే లేదు. ఇక ఈ సిట్ అయితే ఇంకా దారుణం. సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఈయన ఘనపాటి అని ఎన్నికలలో వార్తలు వచ్చినాయి. తెలుగుదేశం పార్టీ కూటమి మద్దతులో ఘనపాటి అని చెప్పి వార్తలు వచ్చినాయి. ఆయన పెట్టారు. ఇవాళ వాస్తవంగా అసలు ఈ లడ్డు కల్తీలో నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి ఉంటే దానికి సంబంధించి నిష్ణాతులైన వ్యక్తులతోనే కమిటీ వేయాలి. పోలీస్ ఆఫీసర్తో కాదు కమిటీ వేయాల్సింది. ఏంది అందులో పోలీస్ ఆఫీసర్ ఎంక్వైరీ చేసి కనుక్కునేది? జూన్ 12న మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జూలై 12 నుంచి జూలై 23 వరకు కల్తీ నెయ్యి ట్యాంకర్లు వస్తే వెనక్కి పంపారు. అంటే మీ ప్రభుత్వం పైన మీరే సిట్ వేసుకున్నట్టు కాదు. ఇప్పుడు మీ ప్రభుత్వం పైన మీరే సిట్ వేసుకొని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో దీని వెనక వైఎస్ఆర్సీపీ ఉంది, జగన్మోహన్ రెడ్డి పాపమై ఈ అపచారానికి కారణం అని చెప్పాక ఒక ముఖ్యమంత్రి అనౌన్స్ చేశాక ఇక ఆ సిట్ ఏమి నివేదికద్ది? అదే కదా నివేదిక. ఇక దానికోసం సిట్టు ఇదంతా ఎందుకు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కాబట్టి ఇది ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఉన్నారు కాబట్టి, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నారు కాబట్టి జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు జడ్జితో కానీ లేదా సిబిఐతో కానీ ఎంక్వైరీ చేస్తే దీని వెనక ఉన్న నిజాలేం తెలుతాయి, నిష్పక్షపాతం తెలుతుంది. కానీ అది వేయట్లే. ఎందుకు? దీంట్లో ఏం జరిగింది, దీని వెనక ఉన్న కుట్ర ఏందో బట్టబయలైంది వాళ్ళు చేస్తే. కాబట్టి ఆ కుట్రలో ఆ కుతంత్రాలు బయటపడకుండా దీన్ని రాజకీయానికి చుట్టారు కాబట్టి రాజకీయాలు బయటపడకుండా ఇగో మళ్ళీ సిట్ వేశారు. సిట్టు సిట్ ఇది అనేది సాక్షి పేపర్ చెప్తుంది. వాస్తవం అది. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జో లేదంటే సిబిఐ ఎంక్వైరీ
చేస్తే అసలు నిజాలు బయటపడతాయి తప్ప ఇగో ఈ రకంగా మళ్ళీ ఇక్కడున్న మీరే ఆరోపిస్తే మీరే డైరెక్ట్గా ఏమి జరిగిందనేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పిన తర్వాత ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాపమే, జగన్మోహన్ రెడ్డి పాపమే అని చెప్పిన తర్వాత ఆ రిపోర్ట్ వేరే ఎట్లా వస్తుంది? అదే వస్తుంది. ఇక దానికోసం మళ్ళీ సీట్లు ఎందుకు? కాబట్టి మీరు ఆరోపిస్తున్నారు, వాళ్ళు లేదు లేదు మీ హాయంలో జరుగుతుంది, జూలై 12 కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే జరిగిందని వైఎస్ఆర్సీపీ అంటుంది, లేదు లేదు జగన్మోహన్ రెడ్డి పాపం అని మీరు అంటున్నారు. ఇద్దరు పొలిటికల్ పార్టీలు ఇక్కడే కాబట్టి ఇక్కడ ఆఫీసర్లు కానీ ఇక్కడ యంత్రాంగం కానీ ఎంక్వైరీ చేయకుండా ఉంటే అసలు నిజాలు తేలుతాయి. సిట్టింగ్ జడ్జితో చేపిస్తేనే అసలు నిజాలు తేలుతాయి తప్ప ఈ సిట్టుతో అసలు నిజాలు తెలవు. దీని వెనక కారణం ఏంటంటే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు మెడకే చుట్టుకుంటుంది. జులైలో నెయ్యి కాబట్టి ఇదేంది మతలబు? అసలు వీళ్ళ ప్రభుత్వంలో వచ్చిన నెయ్యి నెనికి పంపి వాడలేదని ఒకళ్ళు, వాడిందని ఒకళ్ళు, ఇది మొత్తానికి ఆయన మెడకే చుట్టుకుంటుంది కాబట్టి ఏదో ఒక రకంగా తూతూ మాత్రమైన సిట్ వేసి ఆ సిట్లో రిపోర్ట్ వచ్చింది ఇగో జగన్మోహన్ రెడ్డి వల్లనే ఈ కల్తీ జరిగి. ఎట్ట చెబుతారు? ఏ సిట్ అయినా ఎట్ట చెప్పింది? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైపోయింది ఆయన పదవి కాలం? ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన లేడు పరిపాలనలో. ఎప్పుడో వాడిన నెయ్యి, ఎప్పుడో వాడిన లడ్డు, ఎప్పుడో తిన్న లడ్డు ఎట్లా గుర్తిస్తారు? ఇవాళ కొవ్వు ఉందా లేకపోతే ఆవు నెయ్యి ఉందా ఇంకోటి ఉందా అనేది గుర్తించాలి అంటే ఇప్పుడు వస్తున్న లడ్డు కానీ ఇప్పుడు వస్తున్న నెయ్యి కానీ పరీక్ష చేసి తెలుతుంది. కానీ ఏ సిట్ అయినా ఏ సైంటిఫిక్ మెథడ్ అయినా ఎట్లా గతంలో జరిగింది, గతంలో తిన్న లడ్డుకు సంబంధించి ఎట్లా టెస్ట్ చేస్తారు? కొంచెమన్నా లాజిక్ ఉండాలి కదా. కాబట్టి అదంతా మసిబూసి మారేడికాయ చేయడానికి గత ప్రభుత్వాన్ని బదనాయం చేయడం కోసం. ఎందుకంటే అన్నాడు గబక్కన స్లిప్ అయ్యిండు, చూసుకోకుండా వెనక ముందు చూసుకోకుండా వాపసు పంపారు. అదేదో గుట్టుగా లోపల చేసి ఉంటే వాపసు పంపారు, అయిపోయింది. ఇక అక్కడి నుంచి ఆ కంపెనీ నెయ్యి తీసుకోకుండా ఉంటే అయిపోయింది. హడావుడిగా అనౌన్స్ చేసిండు దీని వెనక వైఎస్ఆర్సీపీ పాపం ఉందని. ఇప్పుడు వాళ్ళని ఎట్లా ఇరికియాలో తెలవని పరిస్థితి. దానికోసం సిట్టు.